ఇప్పుడు పుండరీకాక్షులు వారి శిష్యులు. పుండరీకాక్షులుగా ఏం తిరునామం? ఉయ్యకొండ అని తిరునామం. వారి శిష్యులు, వారికి కొన్ని పెట్టండి నాకు. అంటే బాగుంది అనమాట మ్యాటర్ అది. శ్రీరామమిశ్రుడు అనేటటువంటి శిష్యుడు. ఈ రామమిశ్రులు పుండరీకాక్షులను చాలా గొప్పగా, వారినే కాదు వారి కుటుంబాన్ని కూడా సేవించినటువంటి 12 ఏండ్లు అలా సేవించినటువంటి మహానుభావులు. వారి చరిత్రని వైభవం సాగిస్తారు. వారి గురించి అద్భుతమైన శ్లోకాన్ని అనుగ్రహిస్తారు వేదాంత దేశికులు. అనుచిత క్షమాయోగం, అపుణ్యజన బాధకం, అస్పృష్టమదరాగంతం రామం తుల్యముపాస్మహే. శ్రీరామమిశ్రుడు ఎలాంటి వారు? రామమిశ్రుడు రామం తుల్యముపాస్మహే, 4వ రామునికి నమస్కరించుచున్నాను. రామమిశ్ర, మిశ్ర శబ్ద పూజ్యవాచి అని గౌరవాన్ని తెలిపే శబ్దం మిశ్ర అని. రామమిశ్రుడు అంటే గౌరవనీయులే. శ్రీరామ అనే నామం కలిగినటువంటి వారు ఆచార్యులు. వారికి ఉండే గొప్పతనం ఏమిటి? 4వ రాములు అన్న. అని ముందు ముగ్గురు రాములు ఉన్నారు కదండి. మళ్ళా ఇంకో రాముడు కూడా కొలవాలమే. ఆ ముగ్గురు రాముల్లో ఎవరైనా కొలిస్తే సరిపోదా? మళ్ళీ ఈ 4వ రాముడిని కొలవాలమే అంటే ఈ 4వ రాముడు ముగ్గురు రాముల కంటే గొప్పండి. దేశికులు అద్భుతమైన సూక్తి ఏమంటారు? మొదటి రాముడు ఎవరండి? పరశురాముడు. 2వ రాముడు ఎవరండి? చక్రవర్తి తిరుమహారాజ్ శ్రీరామచంద్ర స్వామి. 3వ రాముడు ఎవరండి? నంబిమూర్త బిరాన్ బలరామస్వామి. ముగ్గురు రాములేగా. 4వ రాముడు, 4వ రాముడు అంటే రామమిశ్రుడు అన్నమాట. కనుక ఈ రామమిశ్రుడు అనేటటువంటి వారు ఏమిటా మొదటి మాట? అవునండి, పరశురాముడు గొప్ప ఆయన అంశావతారం కదా. పరశురాముడు గొప్ప అయినే కానీ ఆయనలో లోపం ఉంది. ఏమిటది? అనుచిత క్షమాయోగం. క్షమ ఓరు, క్షమని విడిచిపెట్టేసిన వాడు పరశురాముడు. అదే 21 మార్లు క్షత్రియులందరినీ సంహరించుకుంటూ వెళ్ళాడంటే క్షమ ఎక్కడుందండి ఆయన దగ్గర? కానీ మా రామమిశ్రులు అనుచిత క్షమాయోగం, అలా క్షమను విడిచిపెట్టినటువంటి వారు కాదు సుమండి. ఎప్పుడు క్షమాగుణంతో ఉండేవారు. కనుక పరశురామ అవతారం కంటే ఇది శ్రైష్ఠ్యం. 2వది శ్రీరామచంద్ర స్వామి. ఎంతకానికేం లేదు కదండి ఆయన. మరి ఆయన కంటే గొప్పవారండి రామమిశ్రుడు. రామచంద్ర స్వామిలోనూ తక్కువదనం. అపుణ్యజన బాధకం, పుణ్యజనులను బాధించుట. ఇది రామావతారంలో ఉన్నటువంటి లోపం అండి. పుణ్యజన బాధకం అనే దానికి 2 అర్థాలు. పుణ్యజనాహ యాతుధానాహ అని నిఘంటు ప్రకారం ఈ రాక్షసులు మొదలైన వాళ్ళందరూ పుణ్యజనాహ అనబడతారండి. పుణ్యజన బాధకం అలా ఉంది. పుణ్యజనులు బాధించాడా రామచంద్రుడు అంటే? బాధించాడు. విభీషణాళ్వాన్ దృఢమైన భక్తితో విశ్వాసంతో వచ్చి రామా శరణంటే ఆయన ఆకాశంలో 6 గంటల సేపు నిలబెట్టి మీటింగ్ పెట్టుకుని కూర్చున్నాడు కదండి. మరి వీళ్ళందరూ ఆయన చీల్చి చెండాడేయాలి, వచ్చిన వాళ్ళతో పాటుగా సంహరించాలి, ఇలాంటి మాటలన్నీ మాట్లాడారా లేదా? కనుక మరి ఎంత బాధపడి ఉంటాడు ఆయన? రామచంద్ర స్వామి శరణు వేడి వచ్చినవాడు. మిగతా వాళ్ళు అందరి సంగతి వదిలేయండి, ఈయనకి తెలిసినా లేదా? తెలుసును కదా విభీషణుని యొక్క పరిశుద్ధత ఏమిటో రామచంద్ర స్వామికి. అయినా బాధించాడా లేదా మరి వీళ్ళందరితో సమావేశం పెట్టుకుని? కనుక ఇది ఒక లోపం ఉంది రామచంద్ర స్వామి అంటే. మనిషి మంచివాడే గాని సహవాసం కపిహలోడాహయాలే అంటారు భట్రవారు. వరాహ పురాణ వ్యాఖ్యాన అవతారికలు, కైశిక పురాణ వ్యాఖ్యాన అవతారికలు.
మనిషి మంచివాడే, స్నేహం చేయలేదు. నేను వానరాలతో స్నేహం చేశాడు కనుక కాసేపు మరి వాళ్ళతోటి మాట్లాడటం ద్వారా బాధించాల్సి వచ్చింది. ఈ లోపం లేనివారు రామమిశ్రుడు కనుక అపుణ్య జన బాధకం అస్పృష్ట మదరాగంతం అస్పృష్ట మదరాగంతం. బలరామస్వామి నవిముక్త యాదవుడండి ఆయన. వాళ్ళకు కొంచెం మద్యం సేవించడం అంటే చాలా ప్రీతి. ఒక మారిన యమునా నది ఒడ్డున కూర్చుని వాళ్ళందరూ పట్టుకొచ్చి మద్యం ఏదో ఇస్తే మద్యం పుచ్చుకున్న ఆయన ఆ యమునా నదిలో గోపికలు ఎవరో ఉన్నారు, వాళ్ళతో కలిసి స్నానం చేయాలనిపించింది. దూరంగా ఉంది. ఉంటే యమునా నదిని వేయలారా అని పిలిచారు. వస్తుందండి నది అంటారు, నది పెడుతూ ఉంటుంది, మనం వెళ్ళి స్నానం చేయాలి. ఈయన పిలిచినా ఆ నది రాలేదని కోపం వచ్చింది. కోపం వచ్చి ఆ హలం వేసి ఆ నదిని దగ్గరికి లాగా. ఏం చేద్దా అంటే మరి అదిలో పుచ్చుకున్నటువంటి దోషం. అలాంటి దోషం లేనివారండి కనుక అస్పృష్ట మదరాగంతం రామం తుర్యముపాస్మహే. 4వ వారైనటువంటి వారిని వారు పుండరీకాక్షులను సేవించినప్పుడు నాయన మనకు వారికి లభించినటువంటి విద్యను అంతా చెప్పి రామమిశ్రులకు యోగ విద్యను మాత్రం చెప్పలేదు. ఎందుకు మీరు చాలా ప్రీతిపాత్రులు కదండి నాగమునులకు, మరి మీకు ఇంత గొప్ప శాస్త్రాన్ని చెప్పిన వారు యోగ శాస్త్రాన్ని ఎందుకు చెప్పలేదండి, ఇంత ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అనుగ్రహించిన వారు అని రామమిశ్రుడు పుండరీకాక్షుల్ని అడుగుతాడు. చెప్తానన్నారయ్యా మా గురువు గారు, నేనే పెడమిరుక్క మనం బురిక్క వల్లుమో, ఇంట్లో శ్రమ ఉండగా పెళ్లి చేసుకోవచ్చునా అన్నాను. ఎందుచేత అంటే యోగం అంటేనే ఆ భగవంతుణ్ణి మనసులో నిలుపుకోవడం. తుచ్చమైనటువంటి ఈ శరీరంలోకి ఆ భగవంతుని తీసుకొచ్చి ఉంచడం ఏమిటి అని నేను అంగీకరించలేదయ్యా, కనుక దీన్ని ఏదో గురువుకి కావాలప్పను అని వారు మహానుభావులకి అనుగ్రహించారు. వారు అందుచేత రాలేదు నాకు అని రామమిశ్రులకు పుండరీకాక్షుడు అనుగ్రహించి భవిష్యత్తులో యామనమునులు అవతరిస్తారని చెప్తే వీరి సమయంలో అంటే ఎంత అదృష్టవంతులు శ్రీరామమిశ్రుడు, అటు పరమాచార్యుడు నాథముని, ఇటు ఆచార్యుడు పుండరీకాక్షుడు. వీరిరువురి కోరిక తీర్చే అవకాశం వీరికి కలిగింది. మరి ఇరువురి కైంకర్యం అంటే యామనమునులను దిద్దుబాటు చేసి వారికి ఉపదేశం చేసే భాగ్యం రామమిశ్రులకు కలిగింది. వారి కాలంలో ఈశ్వరముని అనే నాగమునుల కుమారులకు అవతరించారు వీరు యామనమునులు. వీరు చాలా గొప్ప సేముషి కలిగినటువంటి మహానుభావులు. పాఠం చదువుకునేటప్పుడు కూడా వేదం చదువుకున్నప్పుడు మీరు పాఠం రెండోసారి చెప్పేవారు కాదు, మిగతా వాళ్ళు చదువుతుంటే చదివిందే చదువుతారు. కానీ ఏదైనా అయినా అంటే ఒకసారి చదివితే వచ్చేసేది ఏకసంతాగ్ర రాశి, రెండోసారి చదవాల్సిన అవసరం లేదు. అంత సేముషి కలిగిన వారు కనుక వారికి అన్ని విద్యలను నేర్పిన తరువాత ఇంకా శాస్త్రములను అధికరించడం కోసమని వాళ్ళ మహాభాష్య భట్టర్ అనే ఒక మహానుభావుడి దగ్గర వీరు విద్యాభ్యాసం చేస్తున్నారు. అలాంటి సమయంలో రాజ్యాన్ని పాలించే రాజు, ఆ రాజుగారి గురువు గారు, ఆయన పేరు ఏం పేరు ఉల్లూక భట్టర్ అని అంటారు ఒక పేరు. ఆక్కియాళ్వాన్ అని ఒక పేరు, మరొకటి విద్వజ్జన కోలాహల అని ఒక పేరు. ఆయన ఆక్కియాళ్వాన్, ఆయన మహారాజు గారు గురువు గారు కనుక అందరూ నాకు కప్పని చెల్లించాలి లేదా నన్ను చేయించాలి మనం నియమం పెట్టి ప్రతి చోటికి ఎక్కడైనా గురుకులం ఉందంటే అక్కడికి ఒక పత్రిక పంపిస్తూ ఉండేవాడు. మీరు వాదించి గెలవనైనా గెలవండి లేదా నాకు కప్పం కట్టండి అని. ఇలా అందరూ వీళ్ళ గురువు గారి దగ్గర కూడా వస్తే పరమసాత్వికులు అయినా విద్వాంసులైనా పరమసాత్వికులు
వీడితోటి వాదించడమేమో అలా అని వీడికి తప్పకట్లే. ఆయన బాధగా ఉంటే యామనోళ్ళు ఏమిటండి గురువు గారు, ఏమిటి అలా చింతగా ఉన్నారంటే, ఇదిగోరు నాయన పత్రిక వచ్చింది, ఈ పత్రికలో ఇప్పుడు వాడిని జయించడమే, వాడితో వాదానికైనా వెళ్ళాలి. లేదా వాదం అంటే మహానుభావులకు వాదం అంటే ఇష్టం ఉండదండి. కనుక సభాభుజంగి వేదాంత దేశకుని గురించి వర్ణిస్తూ చెప్తారు, ఎంత గొప్ప విద్వాంసులు వారు. కానీ సభాభుజంగి సభని చూస్తే పాముని చూచినట్లుగా భయపడిపోతారు. వేదాంత దేశం వాదించలేక పాండిత్యం లేక కాదు. ఏమవుతుంది వాదిస్తే? శ్మశానే జాయతే జంతు వృక్ష కంక గృధ్రాది సేవిత అంట. విప్రాన్ సంకృత్య నిర్జిత్య వాదన వచ్చిన తర్వాత ఎంత నువ్వు చెప్పిన మాట తప్పు, ఇలా ఖండిస్తూ ఉండాలి కదండి. ఇలా విద్వాంసులను ఖండించడం వలన కలిగే ఫలం ఏమి అంటే, తరువాత శ్మశానంలో గ్రద్దలు కాకులు అన్ని వాలుతూ ఉండే చెట్టుగా పడతాడు అని శాస్త్రం చెప్పి. వాదన అంటే అలాంటిది. అవతల వాళ్ళని నిరసించాలిగా, వాళ్ళు ఏదో విద్వాంసులే అయి ఉంటారు కదండి. కానీ వారి వాదనలోకి వెళ్ళిన తర్వాత ఖండించాల్సిందే, వాడు చెప్పిన మాట దగ్గర నుంచి ఖండించాల్సిందే కదా. ఇలా ఉంటాయి. అందుచేత వేదాంత దేశులు సభకి వెళ్ళడం అంటే అలా వాదించలేదు అంటే వాదించారు మహానుభావులు. ఒకసారి వారికి తర్వాత విద్యారణ్యుడు అద్వైత సిద్ధాంతంలో చాలా గొప్పవాడు మహానుభావుడు. ఇద్దరు ఒక గురువు గారి దగ్గర చదువుకున్న వారే. తర్వాత ఇద్దరికి వాదన వచ్చింది, విశిష్టాద్వైతమా అద్వైతమా తత్వం అని వాదన వచ్చింది. వాదన వస్తే వాదనలో మధ్యవర్తి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. ఆ మధ్యవర్తి ఎలా ఉండాలి అంటే చాలా సమర్థుడైనటువంటి వాడై ఉండాలి అని చెప్తారు చరిత్ర. సరే మళ్ళీ ప్రస్తుతానికి వద్దాము. కనుక యామనమునులు ఆ గురువు గారు వాదానికి భయపడుతూ ఉంటే వీరు సామర్థ్యం అంటే ఇక్కడ చెప్తారు. యామనం ఆ పత్రాన్ని చించేశారు యామనమునుడు, ఆయన పంపించిన పత్రాన్ని. ఈ వార్త ఆయన దగ్గరికి వెళ్ళింది, ఏమండి ఆ గురవాడు ఎవరైనా చించేశాడండి మీరు పంపించినటువంటి పత్రికని అని. డిమాండ్ నోటీస్ అంటారు కదా. అనగానే ఆయన కోపం వచ్చి, ఏడు అంత గొప్ప పండితుడా, నేను పంపించిన పత్రాన్ని చించేశాడంటే నాకంటే అంత గొప్ప పండితుడా ఆయన, కవ లేదా తాంత్రికుడా అని అడిగాడు గురువుగారు. నా వయం కవయస్తు కేవలం నచ కేవల తంత్ర పారగాః అపితు ప్రతివాది వారణ ప్రకటాటోప విపాటన క్షమాః. మళ్ళీ ఆయన ఇంకో శ్లోకం రాసి పంపించారండి. నవయం కవయస్తు కేవలం, కేవలం కవులము మాత్రమే కాదు, నచ కేవల తంత్రపారగాః తంత్రాలను చదువుకున్న వాళ్ళమే కాదు, మరి ప్రతివాది వారణ ప్రకటాటోప విపాటన క్షమాః ప్రతివాదులు అనేటువంటి ఏనుగుల యొక్క మదాన్ని తొలగించే సింహం లాంటి వాడని అర్థం అండి అని మళ్ళీ సమాధానం పంపింది. ఇది వినగానే ఈయన రాజుగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా ఆజ్ఞని ఇలా ధిక్కరించారండి ఎవరో ఒక ఆయన అనగానే మనుషుల్ని పంపించాడు మహారాజు. వెంటనే రమణమనండి ఏదో శాసనాన్ని కూడా చింపేశారు. ఇది విన్నాడు మహారాజు, యోగ్యుడు ఆయన మహారాజు గారు. విన్నవాడు నా శాసనాన్ని రమణమను అనగానే శాసనాన్ని చింపేశారంటే నిజంగా ఎవరో మహావిద్వాంసులై ఉండాలి. అలా కాదు, ఆ పక్కన ఆయన భార్య ఉంది. ఏమంటే మీరు పిలవాల్సిన రీతిగా పిలవాలండి విద్వాంసుల్ని. విద్వాంసులు కూడా స్వతంత్రులు, వాళ్ళు దేనికి లొంగరు. కనుక వాళ్ళని ఎలా గౌరవంగా ఆహ్వానించాలో అలా ఆహ్వానించాలి. ఆవిడ పరమ వైష్ణవ భక్తురాలు, విష్ణు భక్తురాలు ఆవిడ రాణి గారు. కనుక ఆవిడ చెప్పేటప్పుడు మహారాజు గారు ఒక పల్లకి పంపించారు ఈయనకి. పల్లకీలో ఏం చెప్పి చేసుకుని రండి అని. అప్పుడు ఆ పల్లకీలో వారు ఏం చేస్తారు. ఈ లోపలికి వస్తూ ఉంటే వాదన తనం రాజుగారు రాణిగారు పక్క పక్కన కూర్చుని ఉన్నారండి.
వాళ్ళిద్దరికి మా గురువు గారితో ఈ ఈ బుడతడు కుర్రవాడు కదండి ఈయన. కనుక ఈ చిన్నపిల్లవాడు మా గురువు గారితో మహా అఖండ పాండిత్యం కలిగిన ఆయన మా గురువు గారు. ఆయనతో వాదించి నెగ్గుతాడా అని నేనంటే రాణి గారు ఆయన చూసి, ఏమండి నాకు ఆయన చూస్తే తప్పకుండా ఈయన విజయం సాధిస్తారని అనిపిస్తోందండి అంది రాణి గారు. ఇద్దరికి మాట మాట పెరిగింది. ఈవిడ ఒకవేళ ఈయనే కనుక మీ గురువు గారి దగ్గర ఓడిపోతే నేను మీకు దాస్యం చేస్తాను, రాణిగా కాదు దాసీగా ఉంటాను అంది ఈవిడ. ఆయన నువ్వు చెప్పినట్టు ఈయనే కనుక మా గురువు గారిని నెగ్గితే గెలిస్తే అర్ధరాజ్యం ఇస్తాను నేను అన్నాడు. ఆయన వస్తున్నాడు. మరి పల్లకీలో వచ్చేటప్పుడు ముందు వెనక మరి తోటి విద్యార్థులు మిగతా వాళ్ళందరూ ఉంటారు కదండి. వచ్చేటప్పుడు ఏత్తాళ్ళు చెప్పుకుంటూ వస్తారు, గొప్ప హెచ్చరిక అని ఇలా చెప్పుకుంటూ వస్తారండి. ఆ గొప్పతనాల్ని చెప్పుకుంటూ వస్తారన్నమాట. ఆ గొప్పతనం చెప్పుకుంటూ ఏమైనా గొప్పతనం చెప్పుకుంటారు. ఆ శైలాద్రి కన్యా చరణ కిశలయన్యాస ధన్యోపకంఠాత్ ఆరక్షో నీత సీతాముఖ కమల సముల్లాస హేతోశ్చ సేతోః ఆజ ప్రాచ్య ప్రతిత్యక్షితి ధరయుగళాత్ అర్కసోమావతంసాత్ శ్రమ విమల మనాః మీమాంస శాస్త్రయుగ్మ శ్రమ విమల మనాః మృగ్యతాం మాదృశో నః. చాటింపు వాదనకు వచ్చేవాళ్ళు అలాగే రావాలి కదండి. అడిగానంటే కుదరదుగా కనుక వాదనకు వస్తూ చాటింపు వేస్తున్నారండి. ఏమని చాటింపు వేస్తున్నారు అంటే ఎంత పాండిత్యం ఉంటే, ఎంత ధైర్యం ఉంటే ఇంత గొప్పగా ఈ మాట చెప్తారండి. ఏమని సాయిస్తున్నారు? ఆ శైలాద్ అద్రి కన్యా చరణ కేశలయ న్యాస ధన్యోపకంఠ. ఉత్తరాన కాశ్మీరం అండి, ఇది ఉత్తరాన హిమవత్ పర్వతం. ఆ హిమవత్ పర్వతం అంటే గిరిరాజపుత్రి పార్వతీదేవి. ఆవిడ కోమలములైన తన పాదములతో ఆ పర్వతం మీద నడుస్తూ ఉంటుంది కదండి. కనుక ఆవిడ పాదముల యొక్క స్పర్శతో పునీతమైనటువంటి ఉత్తరపు కొండ నుండి అని అర్థం. తర్వాత సీతాముఖ కమల సముల్లాస హేతోశ్చ సేతోః దక్షిణాన సేతు, రామచంద్రుడు సేతువు కట్టాడు కదండి. దక్షిణ పుటల్లా అన్నమాట. మన దేశానికి ఉత్తర పుటల్లా హిమవత్ పర్వతం, దక్షిణ పుటల్లా సేతు, రామసేతు. ఆ సేతు ఏంటి? సీతాముఖ కమల సముల్లాస హేతోశ్చ సేతోః. రామచంద్ర స్వామి రావణ సంహారం అయిన తర్వాత పుష్పక విమానంలో సీతాపిరాటితోటి పాటుగా విమానంలో వస్తూ చూపించాడు. ఇదిగో ఇదే సేతు, సీత నీ కోసమని మేము ఎంత పని చేసామో చేసి చూసావా, సేతువుని కట్టాము మేము. సేతువుని కట్టడం వల్ల ఇంతమంది వానర వీరులు మాతో పాటుగా లంకకు రాగలిగారు అని చెబితే ఆ సేతువుని చూడగానే ఒకసారి ఆవిడకి ఆనందం కలిగింది. ఓ ఈ సేతువు వల్ల కదా మన వాళ్ళందరూ అక్కడికి వచ్చి నన్ను తీసుకుని రాగలిగారు అని ఆనందం కలిగింది. కనుక సీతాముఖ కమల సముల్లాస హేతోశ్చ సేతోః. ఆ సేతువు వరకు అంటే ఉత్తర దక్షిణాలలో ఒకటి. ఆచ ప్రాచ్య ప్రతీచ్య క్షితిధరయుగళాత్ అర్కసోమావతంసాత్. తూర్పుగిరి సూర్యభగవానుడు వహించేటటువంటి గిరి అండి. ఆ పర్వతానికి ఆభరణంలో ఉంటాడు సూర్యభగవానుడు, అది పూర్వగిరి. తర్వాత పశ్చిమాద్రి చంద్రుడు ఉదయించేటటువంటి గిరి అండి. ఆ పర్వతానికి చంద్రుడు ఆభరణంగా ఉంటాడు. ఈ రెండు పర్వతముల నడుమ అంటే పూర్వగిరి నుంచి ఉత్తరగిరి పశ్చిమగిరి నడుమ అంటే మొత్తం 4 దిక్కులు. ఈ 4 దిక్కుల నడుమ మృగ్యత మాదృశోన్య మీమాంసా శాస్త్రయుగ్మ ప్రవిమల మనః అనం. 2 మీమాంసలు, పూర్వమీమాంస ఉత్తర మీమాంస. ఈ రెండింటిలోనూ మమ్మల్ని మించిన పండితులు ఉంటే వెతకండి, వెతుకోండి, ఎక్కడ ఉండదు అని అర్థం. అంటే ఎంత పాండిత్యం ఉంటే ఇంత ధైర్యంగా చాటింపు వేస్తారండి. ఇలా వేసుకుంటూ వచ్చారండి సభలోకి. వచ్చిన తర్వాత మహారాజు గారు
మీరేంటి మా పండితులకి అవునండి మేము కట్టాం మరి అన్నారు కదా మనం జయించనైనా జయించు అని జయిస్తామండి అనగానే అయితే మీరు వాదించాల్సి ఉంటుంది మా గురువు గారితో. మీ గురువు గారితో వాదించడానికి నాకు అభ్యంతరం లేదు, కానీ మేము శాస్త్రం మాట్లాడుకుంటే ఆయన ఓడిపోయారని ఒప్పుకోడు, నేను ఒప్పుకోను. అసలు మా వాదనలో ఎవరి వాదనలో పసుందో ఎవరికి తెలుస్తుంది? మామూలుగా కూర్చునే వాళ్ళు గట్టిగా మాట్లాడడం చూడగలరు తప్ప, కథలు కదలడం చూడగలరు తప్ప, కథపడం చూడగలరు తప్ప, వాళ్ళకి శాస్త్రంలో విషయాలు ఏం తెలుసునండి. దానికి యోగ్యుడైన వాడు ఉండాలి. ఎంచేత అంటే ఒకమారు మత్స సంప్రదాయానికి చెందిన ఆయన అక్షోభ్యముని అని, అద్వైత సంప్రదాయానికి చెందిన ఆయన విద్యారణ్యుడు విజయనగర సామ్రాజ్య స్థాపనం చేసింది. వీళ్ళిద్దరికీ వాదన జరిగింది. ఇద్దరు పండితులు మహావిద్వాంసులు వాదన చేస్తే తీర్పు చెప్పాలంటే వీళ్ళని మించిన వాళ్ళు ఎవరో ఉండాలి ఆ న్యాయమూర్తిగా కదా. వేదాంత దేశకుని అక్కడ కూర్చోడు. వీరిరువురి వాదనలు విని ఎవరు ఉత్తీర్ణులయ్యారు చెప్పాలి. ఓ శ్లోకంలో వేదాంత దేశకుని చెప్పారు ఏమని, అసినా తత్వమసినా విద్యారణ్యమహారణ్యం అక్షోభ్యమునిరచ్చిన. అందంగా ఉంటుంది ఆ తీర్పు కూడా. మహానుభావులు వాళ్ళు మాట్లాడితేనే అందంగా ఉంటుంది కదండి. ఏమని చెప్తున్నారు? విద్యారణ్య మహారణ్యం, విద్యారణ్యుడు అనే అడవి, ఈ అడవిని అక్షోభ్యముని, అక్షోభ్య ఎంత గొప్ప పాండిత్యం కలిగిన వాడి చేతనైనా క్షోభింపబడనివారు వారి నామం అక్షోభ్యముని అనేది. అది అన్వర్థం, ఆ అర్థం కూడా వారి వర్తులు. వారు అసినా ఓ ఖడ్గంతో అరణ్యమును ఛేదించిరి. ఏ అరణ్యమును? విద్యారణ్యుడను అరణ్యమును అక్షోభ్యముని. ఏ అసినా ఏ ఖడ్గంతో ఛేదించారు? అదే మామూలు అడవా కత్తితోటి నరకడానికి కాదుగా. తత్వమసినా, తత్వమసి అనేటటువంటి వాక్యం. ఆ వాక్యార్థ విచారం దగ్గర తత్వమసి అనే ఖడ్గంతో అక్షోభ్యముని విద్యారణ్యుడనే అరణ్యమును ఛేదించను అని తీర్పు చెప్పారట. అంటే అలా విద్వాంసులైన వాడు మధ్యలో ఉండాలి. వీళ్ళు వాదించాలంటే తెలిసిన వాడు కనుక యామనమునులు మేము ఇద్దరం వాదించాలి అంటే సభ ఏర్పాటు చేయండి, అందరూ విద్వాంసులను పెట్టండి మధ్యస్థులుగా అంటే సరే విద్వాంసులందరినీ రావించారు. విద్వాంసులందరూ వచ్చారు. ఇంకా వాదన ప్రారంభం కావాలి. వాదన ఎలా ప్రారంభం అవుతుంది? వాదనలో ఏమేమిటి? ఈయన గురువు గారు పెద్ద ఆయన కదండి, ఆయన చిన్న పిల్లవాడు కదా. ఈయన ముందు మాట్లాడాడు, ఆలోచించాడు. ఇప్పుడు నేను ఏదైనా మాట చెప్తాను, వెంటనే పిల్లవాడు ఖండించాడు అనుకో, నా బరువు పోదు కనుక ఆ పిల్లవాడిని మాట్లాడమని నేను ఖండిస్తాను. అది తేలిక అనుకున్నాడు ఆయన. అనుకుని ఆ వాదన ఏమిటి అంటే, నువ్వు చెప్పిన మాట నేను ఖండిస్తానయ్యా చెప్పు. అలాగేనండి అని ఈయన ఒక 3 మాటలను చెప్పాడు. అయ్యా ఈ 3 మాటలని ఖండించండి, ఖండించగలిగితే మంచిదే అని. ఏమిటి ఆ 3 మాటలు? ఒకటి, మహారాజు గారు రాజా ధర్మాత్మ. మహారాజు గారు ధర్మాత్ముడు మొదటి. రెండవది, రాజపత్ని పతివ్రత. రాజుగారి భార్య పతివ్రత. 3 వాక్యాలు అడిగేసి చెప్తాను. మరొకటి, కనహల వారి గురు పరంపరలో కలం, వడహల వారి గురు పరంపరలో కలం. మొదటి మాట కింద వాళ్ళ దాంట్లో మొదటి మాట కింద చెప్పే మాట ఏమిటి? మమ మాత పంచ, కానీ మా అమ్మ గొడ్రాలు మొదటి మాట. 2 రాజు ధర్మాత్ముడు. 3 రాణిపతి. ఖండించాడు. ఖండించే కదండి ఈయన. ఖండిస్తే తల వస్తుందండి, తల ఉంచుతాడు మహారాజు గారు. కనుక ఇప్పుడు ఈయన పుట్టాడండి, ఈయన ఉండగా మా అమ్మగారు గొడ్రాలు అని అనగడండి, అనలేడు కదా.
కనుక మొదటి మాటలోనే ఖండించడానికి అవకాశం లేదు. మమ్మ మాత వంధ్య అని ఎవడైనా చెప్పగలుగుతాడండి. వాడు ఉన్నవాడు నువ్వెలా వచ్చావురా మీ అమ్మ గొడ్రాలేదు అని అడగరండి. ఇది మొదటిది, మమ్మ మాత వంధ్య అని. రాజపత్ని పతివ్రత, ఆణి గారు పతివ్రత కాదంటే ఇంకేమైనా ఉందా? బతుకుతాడు ఆయన. వెంటనే అక్కడికి వెళ్ళి శిరచ్ఛేదనం చేయడు మహారాజు గారు. రాజుగారు ధర్మాత్ముడు. ఈ మాట అన్న తర్వాత రాజుగారు ధర్మాత్ముడు కాదు అన్నాడు అనుకోండి, ఇంకేమైనా ఉందా అంటే అక్కడితోటి జయపత్రిక ఏం లభించదు. ఎవరు చెప్పలేని మాట మనం చెప్పేస్తే జయపత్రిక లభించదు. నువ్వు ఖండించు. నేను చెప్పాను, నేను చెప్పలేకపోయాను, మరి నువ్వు చెప్పు. అసలు నువ్వు ఖండించగలవు? ఎవడు ఖండించలేదు సభలో అంటే నేను ఖండిస్తాను. అవును, మీ అమ్మగారు కొట్టరాలే. ఏం చేత మరి విరసంగా మాట్లాడరు ఆయన, సరసంగానే మాట్లాడతారు. వంధ్యాత్వం అనేది అనేక రకములైనది. కాత వంధ్య, కదడి వంధ్య అని వంధ్యాత్వం అనేది రెండు రకములుగా ఉంది. ఇప్పుడు అరటి చెట్టు ఒక గెల వేసిన తర్వాత ఇంకా గెల వేయదండి. ఒకసారి కాచిన తర్వాత ఇంకా వేయదు. అంచేతనే ఏం చేస్తారు, అరటి చెట్టుని ముందు అరటి చెట్టుని నరికేసి తర్వాత గెలను తీస్తారు. ఏం చేత గెల లేకుండా దాన్ని చూడకూడదు, అరటి చెట్టుని చూడకూడదని ముందు చెట్టుని చేసి అప్పుడే గెల. అది కాక వంధ్య. కాకి ఒకసారి గుడ్డు పెట్టిన తర్వాత నోడబడి, ఒక గుడ్డు పెట్టిన తర్వాత ఇంక గుడ్డు పెట్టి పెట్టకపోతే ఏమవుతుంది? ఒక సంతానం కాదండి, వీళ్ళ అమ్మగారికి ఒకటే కొడుకు, ఇంక సంతానం లేదు. కనుక కాక వంధ్య కదడి వంధ్య అంటారు. కనుక మీ అమ్మగారు కూడా ఒకే కొడుకు ఉంది కనుక వంధ్య కిందే లెక్కయ్యా అని. ఇప్పుడంటే నాకొక్కడు లేదా మనకి ఇద్దరు ఇలాంటివన్నీ స్వల్ప వచ్చాయి. కానీ పూర్వకాలంలో అలాగేగా హాయిగా కడుపు నిండా బిడ్డలు కానీ అనేది తీయించేవారు కదండి. అలా అదొక. రెండు, రాజు ధర్మాత్ముడు. ఏ రాజు ధర్మాత్ముడు కాజాలడు. ఎందుచేత అంటే ఎప్పుడైనా రాజ్యాంతే నరకం ధ్రువం, శాస్త్రం చెప్పిన మాట. రాజుగారికి ఆయన ఎంత ధర్మ ప్రవర్తనం కలిగిన వాడైనా రాజ్యంలో ఎవరే తప్పు చేసినా ఆ తప్పంతా, రాజ్యంలో చేసిన తప్పంతా రాజుగారికి చెంది. అందులో ఏ లవలేశమో అజ్ఞాతమో జ్ఞాతమో ఏదైనా కానీ తెలుసో తెలియకో కానీ ఆ దోషం చేరుతుంది. కనుక రాజ్యాంతే నరకం ధ్రువం అనడానికి కారణం అదే. రాజ్యం అయిన తర్వాత నరకము తప్పదు అనడానికి కారణం అదే. కనుక జ్ఞాతాజ్ఞాత సుకృతి దుష్కృతాలు ఉంటాయి కనుక రాజు ధర్మాత్ముడు అనేది 100% యథార్థం కాదు కదా. రాణి పతివ్రత కాదు. పతివ్రత అంటే అర్థమే ఒక పతి అంతే, ఆయనే నాకు సమస్తము అనే వ్రతం కలిగిన ఆమె ఎవరు. కానీ గంధర్వో విధ ఉత్తర చెప్తుంది వైదికమైన ప్రక్రియ. మరి ఈయన ఎంత గొప్ప మేధావి అంటే ఇలా చెప్పండి, ఈయన ఎంత గొప్ప మేధావి అంటే ఆ వస్తువునే రాజుగారు రాణిగారు మాట్లాడుకోవడం వింటున్నారండి. వింటూ రాజుగారు మాట చెప్పిన తర్వాత కాదండి ఈ అబ్బాయి గెలుస్తాడు అని అందంటే రాజుగారితో వాదించిందంటే పతివ్రత అండి. కనుక అది వాళ్ళిద్దరికి కోపం రాదు. ఎందుకంటే వాళ్ళిద్దరూ పరస్పరం చాలా అనురాగం కలిగిన దంపతులు కనుక వాళ్ళ కోపం రాదు. కానీ రాజుగారి మాటను ఏదైనా ధిక్కరించిందిగా ఆవిడ అని. మరి ఇద్దరికి ఒకటే అభిప్రాయం ఉండాలి కదండి, ఆధ్యాత్మిక హృదయ హృద అని. మరి అభిప్రాయ భేదం కలిగిందా లేదా? అది చాలదా అన్నారు. శాస్త్రీయంగా చెప్పుకోవాలి అంటే ఈ భర్త గారికి ముందు 4 భర్తలు అవుతారు వేదమంత్రం ప్రకారం. 5వ వాడి భర్త కనుక అట్లా అవుతారు. చెప్పారు ఆయన సమాధానం ఓడిపోయాడు ఆయన. కనుక అప్పుడు ఆవిడ వచ్చి చిన్నపిల్లవాడండి ఈయన యావనూనలు ఈయన్ని ఎత్తుకుని ఎన్నై ఆడ వందారో అని, నన్ను పరిపాలించడం కోసమని వచ్చారండి మీరు కనుక నెగ్గకపోతే నేను దాస్యం చేయాల్సి ఊడిగం చేయాల్సి వచ్చాను మహారాజు గారి దగ్గర. అలాంటిది నన్ను మీరు నెగ్గడం ద్వారా నన్ను పాలించడం కోసమని వచ్చారా మీరు అందిట ఆవిడ. కనుక ఆడవందా అనే తిరునామం వారికి రావడానికి కారణం ఏమిటి అంటే యామునముని వారి యొక్క తిరునామం. ఆళవందార్ అనే బిరుదనామం.
విద్యారాణి గారు అనడం వలన వచ్చినటువంటిది. అప్పుడు వారికి మహారాజు గారు అన్నమాట ప్రకారం అర్ధరాజ్యాన్ని ఇచ్చారు. సరే, రాజ్య పరిపాలన, వివాహం అయింది, రాజ్య పరిపాలన చేస్తున్నారు కుమారపుత్రులు. ఈ యామనుల యొక్క చరిత్ర ఆముక్తమాల్యదలో కృష్ణదేవరాయలు ప్రత్యేకంగా చాలా అందంగా ఈ చరిత్రనంతా వర్ణిస్తాడు ఆయన. ఇలా యామనమునులు రామరాజ్యం పరిపాలిస్తున్నారు. అక్కడ ఈశ్వరుని కుమారులు యామనమునులు మంచి వైదగ్ధ్యం కలిగిన వారే రాజ్య పరిపాలన చేస్తున్నారని విన్నారు శ్రీరామమిశ్రుడు. కానీ వీరు వెళదామంటే మహారాజు గారు కదండి, సెక్యూరిటీ అది కూడా ఉంటుంది. ఆయన దాకా వెళ్ళడానికి అవకాశం దొరకదు, మహారాజు గారి దగ్గర వెళ్ళడానికి దర్శనమే లభించదు. కనుక వీరు ఆలోచించి వంట ఇంటి తడిహరి చేసే స్వామిని మచ్చిక చేసుకుని, ఏమండి మీ రాజుగారు ఎక్కువ ఇష్టంగా ఆరగించే కర్యము ఏమిటి, కూర ఏమిటి అని అడిగారు. అంటే తూర్పు అలక్కపత్రము అంట. కనుక అయ్యా మా రాజుగారు ఈ కూర ఆరగిస్తారండి అని చెబితే దానికి ఈయన ఆ కూరని ప్రతిరోజు పట్టుకొచ్చిస్తూ ఉంది. ఆయన వండుతూ ఉండేవాడు, ఇంటి స్వీకరిస్తూ ఉంది. ఓ 4 రోజులు బాగా 4 రోజులు ఈయన వెళ్ళడం మానేశాడు. ఆయన కూర వేయడం మానేశాడు రాజుగారు. యామనులు ఏమయ్యా ఈ మధ్యనేంటి నువ్వు కూర వేయడం లేదు అని అడిగారు. అయ్యా అదే ఎవరో ఒక ఆయన రోజు తీసుకొచ్చి ఇస్తున్నారండి ఆ కూర, దాంతో కర్యం చేస్తున్నాను. మరి 4 రోజులు బట్టి ఆయన రావడం లేదండి. ఎవరో పట్టుకొచ్చి ఇస్తున్నారు, ఏ ప్రయోజనం లేకుండా ఎవరు పట్టుకొచ్చేవారు కదా. ఈసారి ఆయన వచ్చినప్పుడు నాకు చెప్పబోయా. ఈయన మళ్ళా 5వ రోజున మళ్ళీ ఈయన కర్యం కూర తీసుకుని వెళ్ళారు. వెళితే అయ్యా మన రాజుగారు అడిగారని నేను రాజుగారికి చెప్తే పిలిపించయ్యా మీరు ఏ కారణం చేత రోజు ఇలా నాకు ఇష్టమని ఈ కూర తీసుకుని వస్తున్నారో నాకు తెలియదు. అలర్గపత్రార్పణ నిష్క్రియేన యక్రీదవాన ఆస్థితయోరాధ్యం అంటారు వారి యొక్క తనయులు, రామమిశ్రుల యొక్క తనయులు. వారు చెప్పారు, అయ్యా నాకే కోరిక లేదండి. మీ పెద్దవాళ్ళు, మీ పితామహులు, మీ తాతగారు వారి దగ్గర నుంచి ఒక నిధి ఒకటి వస్తుందండి మీకు, అది మీకు అప్పచెప్పాల్సి ఉంది. నేను అందుకోసమనే వస్తున్నాను, నేను నాకేం కోరికతోటి రావడం లేదు అన్నారు. ఏమిటా నిధి? నిధి అంటే రాజుగారు నిధిని ఇక్కడికి తీసుకురాలేం కదండి, నిధిని ఎవరైనా పట్టురాగలరా? నిధి ఉన్న చోటికి మనం వెళ్ళి మనం దాన్ని సాధించాల్సిందే తప్ప మీరే రావాల్సి ఉంటుందండి ఆ నిధి తీసుకోవడానికి. మరి మీకు అవకాశం ఎప్పుడు కలుగుతుందో, అవకాశం కలిగేంత వరకు నేను రావడానికి వెళ్ళడానికి ఆటంకం లేకుండా చేయండి అన్నారు. సరే దగ్గర వాళ్ళని ఆజ్ఞాపించారు, మీరు ఎప్పుడు వచ్చినా లోపలికి ప్రవేశపెట్టండి, ఎవరు అడగండి అన్న. ఇలా పెడుతున్నటువంటి వీరు నెమ్మదిగా భగవద్గీత అంతా పాఠం చెప్పడం ప్రారంభించారండి. వారికి భగవద్గీత అంతా అయిపోయిన తర్వాత చర్మశ్లోకార్థం వారికి ఆ వింటున్న కొద్దీ స్వరూప జ్ఞానం తెలుస్తోంది వారికి. అలా తెలిసి వారు చాలా భక్తి కలిగినటువంటి వారు అయిన తర్వాత వారికి చర్మశ్లోకార్థాన్ని అనుగ్రహించి, అయ్యా మీ పెద్దలు ఇచ్చిన ఆస్తి ఎవరు అంటే రంగనాథుణ్ణి వారు సేవిస్తూ కులధనంగా లబ్ధ్వా, కులధనం అనే ఒక పేరు, కులధనం మన అందరికీ కులధనం ఎవరండి? శ్రీరంగనాథుడు అని ఆ కులధనం ఉందండి, అక్కడికి మీరు రావాలి అనగానే ఈయనకి ఈ గ్రంథములను రామమిశ్రుల వలన వినడం వలన వైరాగ్యం కలిగి కుమారునికి రాజ్యాన్ని అప్పచెప్పి వారు వీరి వెనకాతల శ్రీరంగానికి వచ్చారు. వచ్చి పంచ సంస్కారములను పొంది దర్శనానికి నిర్వాహకులయ్యారు. అయిన మహానుభావులు భగవద్గీత పైన గీతార్థ సంగ్రహము, భగవద్గీత యొక్క తాత్పర్యమేమి అనే దానిని గీతార్థ సంగ్రహము అనే ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆ రీతిగానే పురుష నిర్ణయము, శ్రీమన్నారాయణుడే పరతత్వము అనే దానిని తెలియజెప్పే పురుష నిర్ణయము అనే ఓ గ్రంథాన్ని అనుగ్రహించారు. ఆ రీతిగానే
సిద్ధిత్రయము అనే ఓ గ్రంథాన్ని అనుగ్రహించి ఆ రీతిగానే కాంతా చతుశ్లోకి ఒక స్తోత్రం, శ్రీశం. అలాగే పరమాత్మని గురించి స్తోత్రరత్నము అనేటటువంటిది. వీటిని అనుగ్రహించారు వారు. ఎన్ని గ్రంథాలు అయ్యండి? కాంతా చతుశ్లోకి, కాంతా చతుశ్లోకి, స్తోత్రరత్నం, 3 సిద్ధులు, ఆత్మసిద్ధి 3 సిద్ధులు, తర్వాత పురుష నిర్ణయం, తర్వాత గీతార్థ సంగ్రహం. భగవద్ రామానుజులకు తరువాతి కాలంలో గీతా భాష్యాన్ని అనుగ్రహించడానికి ఆలంబనమైనది ఏది? భగవద్గీత యొక్క తత్వము అంటే గీతార్థ సంగ్రహం. దీనిని ఆలంబనంగా చేసుకుని దీనికి మళ్ళా వేదాంత దేశికులు గీతార్థ సంగ్రహానికి ఒక వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. అట్లా ఆనందాసనం వాళ్ళు వేసినప్పుడు దీన్ని కూడా, ఈ భాష్యాన్ని కూడా వేశారు. భగవద్గీత భాష్యంతో పదత్రయ భాష్యాన్ని వేసినప్పుడు నాగర్లిపిలో దాంతోపాటు ఈ భాష్యాన్ని కూడా వాళ్ళు వేశారు. కనుక అది భగవద్ రామానుజులకు అవసరమైన చోట్ల వినియోగపడిన గ్రంథం. శ్రీభాష్యాన్ని అనుగ్రహించినప్పుడు వీరు సిద్ధిత్రయం అనేటటువంటి గ్రంథం వారికి ఆలంబనం అయింది. కనుకనే భగవద్ రామానుజులు యామునర్కు ఏకలవ్య శిష్యనండ్రో ఏమనుకున్నారు? ఆయన యామనమునులకు నేను ఏకలవ్య శిష్యుణ్ణి అనుకున్నారు. అంత ఆరాధన. కాంచీపురంలో భగవద్ రామానుజులు కొంచెం అవతరించిన తర్వాత సామాన్య శాస్త్ర విద్యాభ్యాసం చేస్తూ యాదవ ప్రకాశుడి దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నారు. ఆ సమయంలో యామన మునులకు ఎవరో ఒకడు కాంచీపురం నుంచి వెళ్ళారు. ఏమిటయ్యా విశేషాలు అంటే, అయ్యా ఒక ఆయన కేశవ సూరి అనే ఆయన కుమారుడండి, ఇళయాళ్వారనిట ఒక కుర్రవాడండి, మంచి స్ఫురద్రూపి. ఆయన యాదవ ప్రకాశుడి దగ్గర చదువుకుంటూ యాదవ ప్రకాశుడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనే చోట ఏదో చెప్తాడు. ఆయన పరమాత్మ యొక్క లక్షణాన్ని చెప్తున్నారు. ఆ లక్షణాన్ని చెప్తూ ఉపనిషత్తు ఏం చెప్పింది? సత్యం అంది. అంటే సత్యమైన వాడు, సత్యమనే స్వభావం గలవాడు, సత్యముగా నుండుట అని స్వభావం గలవాడు, జ్ఞానమును గలవాడు, జ్ఞానం అనంతం, అనంతమైనటువంటి గుణములను కలిగిన వాడు, అంతం లేనివాడు అని. ఈ 3 స్వభావాలు బ్రహ్మని ఎలా చెప్తాయా? యాదవ ప్రకాశుడు పాఠం చెప్తున్నాడు. చెబుతూ రామానుజుల వారితో చెబుతూ అసలు ఈ 3 గుణాలు ఎక్కడైనా అవుతాయా? విశేషణానాం యావర్తకత్వం. విశేషణము 3 బ్రహ్మకి విశేషణాలుగా చెప్పింది ఉపనిషత్తు. 3 విశేషణాలు కుదురుతాయా? బ్రహ్మకి కుదరవు. ఎందుకు కుదరవు? ఎందుకు కుదరవంటే విశేషణం అంటే అర్థం ఏంటండి? వేరు చేయునది అని కదా. బ్రహ్మ ఎట్టిది? సత్యమైనది బ్రహ్మము, సత్యత్వ ఇది కలిగినది, సంతోషం. తర్వాత విశేషణం ఏం చెప్తుంది? జ్ఞానం, జ్ఞానము గలది బ్రహ్మము. ఇప్పుడు ఈ జ్ఞానము గలది అనే ఈ విశేషణం బ్రహ్మని చెప్తుంది కదా. మరి ఆ బ్రహ్మ ఇంతకు మునుపు ఎలా చెప్పబడ్డాడు? ఇంకో ధర్మంతో చెప్పబడ్డాడు కదా. ఇప్పుడు ఈ ధర్మం చెప్తోంది కదా. ఈ ధర్మం అంటేనే వేరు చేయనది, విశేషణం అంటేనే వేరు చేయనది కదా. కనుక ఆ బ్రహ్మ కంటే ఈ బ్రహ్మ వేరవాలి. అంటే ఎప్పుడైతే ఈ విశేషణం ప్రయోగించామో ఆ విశేషణం చెప్పిన దాన్ని వేరు చేయడమే విశేషణం లక్షణం కనుక మొదటి విశేషణంతో వేరు చేయాలి, ఒక లక్షణం. అలాగే మూడవది. కనుక ఇవన్నీ ఎలా ఖండో ముండో పూర్ణ శృంగో గౌహు, బోడి ఆవు, కొమ్ములు విరిగిన ఆవు, కొమ్ములు గల ఆవు, ఈ 3 విశేషణాలు ఒక గోవ్యక్తికి చెందుతాయా? ఒకే ఆవుకి 3 లక్షణాలు పడతాయండి. కొమ్ములు విరిగినదైతే పూర్ణ శృంగం కాకూడదు, బోడి ఆవు అయితే అసలు కొమ్ములే ఉండకూడదు. ఈ 3 పరస్పర విరుద్ధ విశేషణాలు కదా. మరి ఈ 3 విశేషణాలు ఒకే ఆవుని ఎలా చెప్తే ఒక ఆవుకి ఈ 3 లక్షణాలు ఉంటాయా? ఉండడానికి వీల్లేదు కదా. మరి బ్రహ్మకి 3 లక్షణాలు ఎలా ఉంటాయి? విశేషణం అంటే వేరు చేయనది, ఒక ప్రశ్న. రెండవ వాదం. ఇప్పుడు సరే,
సత్యముతో కూడినది బ్రహ్మము చెప్పామండి. రెండో విశేషణం వచ్చింది. ముందు సత్యం కదా, తర్వాత జ్ఞానం. ఈ జ్ఞానం అనే విశేషణం ఇప్పుడు దేనికి చెంది? సత్యంతో కూడిన బ్రహ్మని చెప్పాలి. అంటే ఈ జ్ఞానం అనే విశేషణం బ్రహ్మకి విశేషణమై సత్యానికి విశేషణం కావాలి. మరి ఆ పదాన్ని చెప్తోంది అంటే, మొదట చెప్పబడిన సత్యం బ్రహ్మ అనే దాన్ని చెప్తోంది అంటే ఈ జ్ఞానం అనేది సత్యంతో కూడా అన్వయించాలి, విశేషణానికి కూడా విశేషణం కావాలి. అలాగే మూడవది ఎలా కుదురుతుంది? లేదా సత్యాన్ని తీసి పారేసి ఇది చెప్తుంది అనుకుంటే కుదరదు కదా. కనుక అసలు ఈ మూడు గుణాలు బ్రహ్మ అని అర్థం కాదయ్యా. మరి ఏం చెప్పాలి? అసత్యాత్ వ్యావృత్తం, అసత్యమైన దానికంటే వేరైనది. జడాత్ వ్యావృత్తం, జ్ఞానం అంటే జడమైన జ్ఞానం లేని దానికంటే వేరైనది. పరిచ్ఛిన్నమైన దానికంటే వేరైనది కనుక ఆనందం. అంటే ఏమీ లేనిది అనే, గుణాలు లేనిది అని చెప్పాలి. అంటే ఆయన సిద్ధాంతం అది, అద్వైత సిద్ధాంతం కనుక గుణములు ఏమీ లేని నిర్గుణమైనది బ్రహ్మ అని చెప్పాలి. కానీ ఈ మూడు గుణాలు బ్రహ్మని చెప్పడం కుదరదు అన్నాడు. చదువుకుంటున్నారండి రామానుజులు వారు. చాలా అద్భుతంగా ఒకప్పుడు శ్రీ వైష్ణవ పత్రికలో గోపాలాచార్య స్వామి వారు కొన్ని వ్యాసములను అనుగ్రహించారు. ఆ వ్యాసములకు నామ పేరేం పేరండి? శీర్షిక గురుక్త ఉపనిషదర్థ శోధనము. గురువు గారు చెప్పిన ఉపనిషత్తు యొక్క అర్థములను శోధించుట అని అద్భుతమైనటువంటి, ఎంత గహనమైన విషయాన్నైనా చాలా వారు రాస్తే మాత్రం చాలా సులభంగా అందరికీ బోధపడేలా ఉంది. గురుక్త ఉపనిషదర్థ శోధనం అని అప్పట్లో వైష్ణవ పత్రికలో ఈ వ్యాసాలు వచ్చాయి. తర్వాత మిగతా వాటిలో కూడా వచ్చాయో నాకు తెలియదు, కానీ అవి అయితే నేను చదువు కనుక చెప్తాను. అది ఉపనిషత్తుల్లో వాక్యానికి అర్థం. భగవద్ రామానుజులు దాని తర్వాత భాష్యంలో ఖండిస్తారనుకోండి. మరి ఎలా? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే సత్యం బ్రహ్మ అంటే జ్ఞానం బ్రహ్మ కుదరదు. జ్ఞానం బ్రహ్మ అంటే అనంతం బ్రహ్మ కుదరదు. ఈ మూడు ఉన్నాయంటే ముగ్గురు బ్రహ్మలవా. ఒకే లేకపోతే ఒకదానికి ఒకటి విశేషణానికి విశేషణమయ్యే దోషం వస్తుంది. విశేష్యాన్ని చెప్పాలి తప్ప విశేషణాన్ని విశేషణం చెప్పకూడదు కదా. విశేష్యాన్ని చెప్పాలి కానీ ఎలా చెప్తుందా? ఒకసారి చెప్తుందా? ఒకదాని తర్వాత ఒకటి చెప్తుందా? భిన్న విశేషణాలు ఒక వ్యక్తి ఎందుకు కుదురుతాయా అని గురువు గారు చెప్పిన శుభ్రంగా చెప్పేశారండి రామానుజుడు. గురువు గారు విశేషణములు వేరైనంత మాత్రం చేత వాటి చేత చెప్పబడే పదార్థం కూడా వేరు కావాలని నియమం లేదండి. విశేషణములు వేరు చేయనవి అంటే పరస్పర వ్యతిరేకార్థమును బోధించే విశేషణములైతే ఒక వస్తువుని బోధించలేవు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఖండో ముండో పూర్ణ శృంగో గౌహు, ఇది పరస్పర విరుద్ధములు. ఖండ శృంగములు కలిగింది అయితే గోడి అవ్వడానికి వీలేదు, గోడామైతే పెద్ద కొమ్ములు కలిగిన అవ్వడానికి వీలేదు. పరస్పర విరుద్ధ విశేషణం కదా. అలా కాకుండా దేవదత్త, యువ, శ్యాము, లోహితాక్ష, మరో అజ్ఞం చెప్పారు. దేవదత్తుడు అనేవాడు యువకుడు, కొంచెం నల్లగా ఉంటాడు, ఎర్రగా కళ్ళు ఉంటాయి. మూడు విశేష. దేవదత్త, యువ, లోహితాక్ష, శ్యామ అన్నారు. ఇప్పుడు ఒకే వ్యక్తిని చెప్తాయా లేదా ఈ మూడు విశేషణాలు? నల్లగా ఉండేవాడు కళ్ళు ఎర్రగా ఉండకూడదా? ఉండొచ్చు కదా. అంటే పరస్పరం ఈ నల్ల వర్ణం, ఈ వర్ణానికి ఆ నేత్రాలకి ఎక్కడా ఏమి వైరుధ్యం లేదుగా. ఎర్ర నేత్రములు, నల్ల రంగు శరీరం, దానికేం వైరుధ్యం లేదు కదా. కనుక యువకుడు అనే విశేషాన్ని చెప్తుంది. ఇప్పుడు ఎక్కడ విరుద్ధం ఉందండి? విరోధం లేదు కదా. నిజమేనయ్యా, విరోధం లేదు. కానీ ఒక విశేషణంతో కూడి ఉన్న వస్తువును రెండో విశేషణం బోధించినప్పుడు విశేషణానికి కూడా విశేషణం కావలసిన దోషం ఉంటుంది. ఎలా చెప్తుంది? ఈ విశేషణం ఎవరిని చెప్తోంది? ఆ బ్రహ్మ అంటే ముందు ఓ లక్షణం చెప్పబడిన బ్రహ్మని కదా చెప్తోంది అని అంటే భాష్యకారుడు చాలా అందమైన కలేకబ్బోతన్యాయము. మనం కూడా చిన్నప్పుడు చదువుకునేవాళ్ళం. మా సమయంలో ఈ పాఠాలు ఉండేవి. మిత్రలాభము, మిత్రభేదం, ఇలాంటి పాఠాలు అన్నీ ఉండేవండి ఉపదేశం. ఇప్పుడు అవన్నీ లేవు. ఇప్పుడంతా ఏవో పనికిరాని పాఠాలే కదా.
కనుక ఆ పాఠాల్లో చెప్తారండి, ఒకసారి పక్షులన్నీ ఆకాశంలో పెడుతున్నాయి, ఎవడో పావురాన్ని పట్టేవాడు క్రింద ఆ ధాన్యం అది చల్లి ఆ పైన కనిపించకుండా ఉండేలా ఏదో ఒక వల పన్నాడు. వాడికి తెలియదు, వాడికి ఆ ధాన్యం కిందలే కనపడుతున్నాయి. కనుక ఒక్కసారి అని కిందికి దిగా ఈ ధాన్యం మీద లోపండి బాలలో చెప్పు. అప్పుడు అది బాగా మాట్లాడుకుంటుంది. అంటే ప్రక్రియ. ఇప్పుడు మనవాళ్ళు కూడా ఏదో పిల్లలకి పాఠాలు చెప్పడం కోసమని ఏవో బొమ్మలు అవి ఇచ్చి పాఠాలు చెప్తున్నారు కదండి. మా రాజు గారు వాళ్ళ అబ్బాయి బుద్ధి శూన్యుడు, తెలివితేటలు లేవు, చదువుకోరండి చదువుకోడు. కనుక విష్ణు శర్మ అని ఒక ఆయన పిలిచి, నాయన మా వాడికి చదువు చెప్పాలి, కానీ పుస్తకం అంటే పారిపోతాడు శుభా మా వాడు అంటే, సరేనండి మన కథలు చెప్పుకుందామా? చెప్పుకుందామండి. కథలు చెప్పడం ప్రారంభించాడు. అదే మిత్రలాభం మిత్రభేదం అనే కథలండి. ఈ కథలోనే విజ్ఞానాన్ని విడిచి అందించేసి, కనుక ఎంత గొప్ప విజ్ఞానం అందించాడండి ఆయన. అట్లా అన్నమాట. కనుక అందులో ఈ కథ కూడా ఒకటి చెప్తాడు మనకి. భగవద్ రామానుజులు ఈ వృత్తాంతాన్ని చెప్తున్నప్పుడు ఈ పావురాలన్నీ వాళ్ళు చిక్కుకుపోయాయి. అయ్యో మనం కానుకోలేదే, ఇప్పుడు ఎలా ఈ వరణ నుంచి బయటపడేది ఆలోచిస్తున్నా. అయిపోయింది మన పని. ఇంటి దగ్గర మా ఆవిడికి చెప్పి రాలేదండి నేను అంటుందో పావురం. మరొకటి, నేను ఇలా అనుకోలేదండి, నిష్కారణంగా నేను వద్దనుకుంటే ఇదిగో ఈ పావురమేనండి, అదిగో ధాన్యం కనబడుతుంది అని చెప్పిందని. ఎవర్రా మనం ఇలా దెబ్బలాడుకుంటే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు మనకు అందరికీ ఆపద సమానం. కానీ ఈ ఆపద నుంచి ఎలా బయటపడాలి? వాడు వచ్చేసాడా మన బట్టలో పెట్టేస్తాడు, ఇంకేం లాభం లేదు. కనుక ఏం చేయాలి మరి? ఈ వర నుంచి మనం తప్పించుకోలేం. కానీ మనం ఎంతమంది ఉన్నాం? ఇంతమందిని కలిసి ఒక్కసారి పైకి లేచామనుకోండి, ఈ వల కూడా మనతో పాటు పైకి లేచిపోతుంది కదా. అప్పుడు ఎక్కడికో నిరపాయకరమైన చోటుకి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా మనం బయటపడదాం అని ఆలోచించి ఇవన్నీ ఒక్కమారుగా పైకి లేస్తే అన్ని ఒకసారి లేస్తే ఈ వల లేవనంటుందా? లేచిందా లేదా? పైకి మరో చోటికి వెళ్ళిపోయాయా లేవా? దీని కలేకపోత న్యాయము అంట. అలా ఈ శబ్దాలన్నీ ఒక్కమారే పరమాత్మని చెప్తున్నాయండి. ఈ విశేషణాలన్నీ ఒక్కమారు చెప్తే విశేషణాలు పరస్పర భిన్న విశేషణాలు నప్పుతాయంటే, పరస్పరం విరుద్ధమైన విశేషణాలు అయితే ఒక వ్యక్తిలో నప్పవు. కానీ మిగతా సత్యమైనటువంటి వాడు, జ్ఞానాన్ని కలిగిన వాడు కావచ్చును, అనంతమైన వాడు కావచ్చును. కనుక ఇవేమీ పరస్పర విరుద్ధాంశములు కావు కనుక ఒకే వ్యక్తిని బోధిస్తాయి. ఇలా అనేక చోట్ల గురువుగారు ఓ అర్థాన్ని చెప్పడం, భగవద్ రామానుజులు ఇలాగా అదేమోనండి గురువు గారు దీంతో మరి ఆయనకి శేషం గోపైన పోరయ్యారు అంటాడు. కానీ బాగా చెప్పవయ్యా అంటారు గురువు గారు. కోపం అనమాట. వీడేదో రేపు పొద్దున మనకి ప్రమాదకరంగా పరిణమించేలా ఉన్నాడు, ఏదో తెలుసుకోవాలనుకున్నారు అనుకుని ఏదో మధ్యలో అయింది. మళ్ళీ వరదరాజస్వామి వారు పెరుందేవి తాయారు వింధ్యాటవిలో ఉన్నటువంటి భగవద్ రామానుజుల మధ్యలో ఎంబార్ అనే ఆయన చెప్పారు, నీకు ఏదో చేయాలనుకుంటున్నారు అన్నయ్య, ఈ గురువు గారు ఏదో విషయం ఏదో పెట్టి చేసేయాలనుకుంటున్నారా అంటే, ఎందుకు వచ్చిందని మీరు కొంచెం ఎడంగా వెళ్ళిపోయారు. ఆ అరణ్యంలో చూసుకున్నాడు గురువు గారు, రామానుజుడు కనబడలేదు. ఏమయ్యా అంటే ఏమో తెలియదంటే అన్నారు. అనగానే వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన కాంచీపురానికి వచ్చేటప్పటికి భగవద్ రామానుజుల్ని వరదరాజస్వామి వారు పెరుందేవి తాయారు ఇద్దరు ఆటవిక దంపతుల రూపంలో ఆయనకి అటవీ మార్గం, అడవిలో ఏం దారి తను ఏం తెలియదు, ఎలా వెళ్ళాలి అని భగవద్ రామానుజులు ఆలోచిస్తుంటే, బిడ్డ ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అడిగారు. నేను కాంచీపురం వెళ్ళాలండి, హస్తగిరి వెళ్ళాలి అంటే, దానన్నా మేము కూడా అడ్డే పెడుతున్నాం అని వాళ్ళిద్దరు తీసుకొచ్చారండి. ఎన్ని రోజుల్లో ప్రయాణం చేసిన ప్రయాణం, కానీ ఆ ఇద్దరు ఒక రాత్రిలో తీసుకొచ్చేసారండి. తీసుకొచ్చేసి ఆ దూరంగా అదిగో బిడ్డ చూడు, అదే పుణ్యకోటి విమానం, అదే వరదరాజస్వామి వారి దేవాలయం అని చూపించారు రామానుజులు వారు. తెల్లవారేటప్పటికి తెల్లవారుతుండగా ఆ గోపురం కనపడదు. ఇంతలో ఆ ఇల్లాలు బిల్లాం గారు ఆవిడ ఏమంటే కొంచెం దాహంగా ఉందండి అంటే, ఈయనకి కాంచీపురం అంతా తెలుసు కదా, ఇక్కడ నీళ్ళు బాగుందండి, ఆ బావిలో తీర్థం బాగుంటాయమ్మా అంటే, పట్టుకురా నాయన నీకు పుణ్యం ఉంటుందంటే, మరి అయ్యో ఇంత ఉపకారం చేశారు, నన్ను తీసుకొచ్చారు, మీరు ఉండండి నీళ్ళు తెస్తారు, నేను వెళ్ళొచ్చేటప్పటికి వీళ్ళు అదృశ్యం. భగవానుడు దారి చూపించడం కోసం తీసుకొచ్చాడండి. కనుకనే ఓ పెరుమాళ్లే అమ్మవారే అడిగిందంటే తీర్థ కైంకర్యం చేయాలి అనుకుని భగవద్ రామానుడు అక్కడి నుంచి తీర్థ కైంకర్యం చేయడం, ఆ బావిలో తీర్థంతో పెరుమాళ్ళకి కైంకర్యం చేయడం ప్రారంభించారన్నమాట. ఇది వృత్తాంతం. సరే యాదవ ప్రకాశుడు మన కాంచీపురానికి వచ్చాడు.
వచ్చిన తర్వాత ఈయన చూశాడు. ఉన్నావు నాయన అని సంతోషించాడు. ఏదో ఏమైపోయావు అనుకున్నాను, అరణ్యంలో అనుకున్నాడు. మళ్ళీ పాఠ పురాతనాలు చాలు. ఈ వార్త ఎవడో కాంచీపురం నుంచి వెళ్ళిన ఆయన చెప్పాడు యామునమునుడికి. ఏమండి ఒక ఆయన ఉన్నాడు ఏంటంటే వీరి దగ్గర తిరువారాధనలో ఉన్న భవిష్యదాచార్య, ఆ ఆచార్యుల తిరుమూర్తి ఎలా ఉందో అవే లక్షణాలతోటి ఆయన ఉన్నాడు. కర్ణపాశములు అవి అన్ని రామానుజులు కనుక వీరు అక్కడికి వెళ్ళి ఆయనను చూచి, ఇప్పుడు కనపడడం లేదు కానీ కాంచీపురంలో పరిక్రమణ చేసే చోట, లోపల పరిక్రమణ చేసే చోట ఒక పుట్ట, ఆ పుట్టలో ఆదిశేషుడు ఉన్నాడు అని పెద్దలందరూ కూడా వెళ్ళి ఆ పుట్టను సేవించేవారు. తర్వాత కాలంలో ఈ లౌక్యుల యొక్క పెత్తనాలు వచ్చిన తర్వాత ఈ పుట్ట ఉంటే ప్రమాదం అని తీసేయడం చేసినట్టున్నారు. కానీ ఆ పుట్ట ప్రక్కనే సన్నిధి. ఎవరైనా కరుమాణిక్క ఆళ్వా అని పేరు, అది కరుమాణిక్క వరదర్ మనం పెరుమాడు. ఆ సన్నిధికి వచ్చిన తర్వాత వారి శిష్యులు తిరుక్కచ్చినంబి గారు ఏమయ్యా ఎవరయ్యా రామానుజుడు అంటే ఆ గురువు గారు వెనకాతల శిష్యులు పెడుతుంటే ఆ శిష్యుల్లో ఒక ఆయన వెళ్తున్నారు రామానుజులు. ఆయన చూచి వీరు, ఓ ఈయన ముదల్వ నివర్ అంటే ఈయన గొప్పవాడు అవుతాడు, అందరికీ కూటస్థుడు అవుతాడు, లోకాన్ని అందరినీ ఉజ్జీవింపజేసేటటువంటి వాడు అవుతాడు అని మంగళాశాసనం చేసి ఆ పెరుమాళ సన్నిధానంలో యస్య ప్రసాదకలయ బధిరశృణోతి వంశు ప్రధావతి జవేన చవక్తి ముఖః అంధః ప్రపశ్యతి సుతం లభతే చ వంధ్య తం దేవమేవ వరదం శరణం గతోస్మి. యస్య ప్రసాద కలయ, ఎవరి యొక్క కటాక్ష లవలేశం మీద పడినంత మాత్రం చేతనే బధిరః శృణోతి, చెవిటివాడు వినగలుగుతాడు, అంధః ప్రపశ్య, గుడ్డివాడు చూడగలుగుతాడు, సుతం లభతే చ వంధ్య, గుర్రాలు సంతానాన్ని కనగలిగేది అవుతుందో, వక్తి మూకః, మూగివాడు మాట్లాడగలిగిన వాడు అవుతాడు. అలాంటి వరదరాజస్వామి వారిని శరణ వేడుతున్నాను. ఈయనను మన సంప్రదాయానికి కూటస్థులయ్యేలా అనుగ్రహించవలసిందే మంగళాశాసనం చేసి, ఇంకప్పుడు మళ్ళీ యాదవ ప్రకాశంలో వాదించడానికి అది సమయం కాదు, పెరుమాళను సేవించుకొని వెళ్ళిపోయిన తర్వాత వారి వైభవాన్ని అప్పుడప్పుడు కాంచీపూర్ణులు సాయిస్తూ ఉంటే వింటూ ఉండేవారు. ఇక యావనమునులకు చివరి సమయం ఆసన్నమైంది. వారం తనకు వెళ్ళిపోవాలి ఉంది. ఒకసారి రామానుజుని తీసుకునే రండంటే ఆకమేకముల మీద పెరియనంబి గారు కాంచీపురానికి వచ్చి, రామానుజ మా స్వామివారిని మిమ్మల్ని సేవించాలన్నారంటే అప్పటికే వీరు వారి యొక్క స్తోత్రరత్నంలోని సూక్తులను వాటిని విని ఎంత వైభవం స్వాభావిక గానవతికాతిశేషివృత్తం ఆయన ఇత్యాది శ్లోకములను విని అట్లాంటి మహానుభావుని సేవించాలని వీరు తహతహలాడు. సేవించాలంటే ఇప్పుడే రానాయన అనగానే వెళ్ళారు శ్రీరంగాన్ని. కానీ వెళ్ళేటప్పటికే వారు పరమపదించారు. అచ్చివర దర్శించినటువంటి వీరు నాకు భాగ్యం లేకపోయింది అనుకున్నారు. చరమ తిరుమేనని సేవించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 3 వేళ్ళు ముడుచుకొని ఉన్నాయి యామునములు. అలా ముడుచుకొని ఉంటే అడిగారు వీరు, ఏమండి ఎప్పుడు ఈ వేళ్ళు ఇలాగే ఉంటాయా లేకపోతే మధ్యలోనా అంటే, లేదండి మామూలుగానే ఉండాలి, మేమందరం రామానుజుడు వస్తున్నాడని ఎవడో అనుకుంటూ ఉంటారు కదండి అక్కడ వాళ్ళు. అప్పటి 3 వేళ్ళు ముడతపడ్డాయండి అంటే, అయితే వీరి దగ్గర కాలక్షేపములు సేవించిన వారు ఉంటారు కదా, ఆ కాలక్షేపముల సమయంలో వారి హృద్గత అభిప్రాయాన్ని అప్పుడప్పుడు ఆచార్యులు తెలుపుతూ ఉంటారు. అలా వీరేమైనా తెలిపిన విషయాలు ఎవరైనా విన్నారా, వీరికి తీరిన కోరికలు ఏమైనా ఉన్నాయా అని భగవద్ రామానుజులు అడిగితే అక్కడ ఉండేవారు ఒకరా, అవునండి వీరికి 3 కోరికలు ఇప్పుడు కాలక్షేపం సమయంలో మాటిమాటికి అంటూ ఉండేవారండి. ఏమిటా 3 కోరికలు? వ్యాస పరాశరர்களுக்கு ప్రత్యుపకారం పన్న వేళం, ఇది మొదటి కోరిక. వ్యాస మహర్షి, పరాశర మహర్షి బ్రహ్మసూత్రాదులను అనుగ్రహించి లోకమునకు జ్ఞాన భిక్షను ప్రసాదించిన వాడు వ్యాసుడు. సందర్శయన్ నిర్మమీత పురాణ రత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. స్తోత్రరత్నంలో యావనమునుడు పరాశర మహర్షిని కీర్తిస్తారు.
ఉదారుడు కనుకనే భగవద్వైభవాలంతా విష్ణు పురాణం ద్వారా మనకు అందించాడు మహర్షి అని. కనుక వారు చేసిన ఉపకారానికి మనం ఏమైనా మళ్ళా అలాంటి ఆ తిరునామములతో ఉద్దండ పండితుల్ని తయారు చేసి సంప్రదాయానికి సమర్పిస్తే కొంచెమైనా వారి రుణం తీర్చుకున్నట్లు అవుతుంది అని. అంటే ఇవన్నీ కృతజ్ఞతను అభివ్యక్తం చేసుకునే మార్గాలండి. ఆ పిల్లవాడికి పేరు పెట్టుకోవడము, లేదా ఆ పేరు వేళ్ళు కూడా తగ్గించుకోవడము, లేదా గుండెల మీద పేరు రాసుకోవడము, ఇలాంటివి ఏవో ఉన్నాయి కదా అనేక. కనుక వారికి కృతజ్ఞతగా మనం ఇరువురు విద్వాంసులను ఆ పేరిట తయారు చేస్తే బాగుండును అని ఒక కోరిక ఉండేది. రెండవది, ఈ లోకానికి అంతటికీ విజ్ఞాన భిక్ష ప్రసాదించినటువంటి మహాపురుషుడు కనుక వారి స్మృతి చిహ్నంగా ఆ పేరిట ఒక విద్వాంసుడిని ఈ లోకంలో మనం తయారు చేసి అందిస్తే ఎంత బాగుంటుంది అని ఒక కోరిక ఉంది. బ్రహ్మసూత్రములకు ఇప్పుడు బోధాయనుడు వ్రాసినటువంటి గ్రంథము, ద్రవుడు ఇంకా మిగతా వాళ్ళు వ్రాసిన ఇప్పుడు లభించడం లేదు. కనుక అది ఆ గ్రంథాన్ని మళ్ళా ఈ లోకానికి అందే తర్వాత కాలంలో వచ్చినటువంటి మళ్ళా ప్రతికోటులు ఏవో ఉంటాయి కదండి, వాటన్నిటిని కూడా ఖండిస్తూ ఈ కాలంలోని వాళ్ళందరికీ సంశయాన్ని తొలగించేటటువంటి రీతిగా విశిష్టాద్వైతపరమైన భాష్యం ఒకటి రచిస్తే బాగుండును అనే కోరికుండేది. ఈ 3 కోరికలు ఉండేవండి అని భగవద్రామానుజుడు చెప్తే, భగవద్రామానుజుడు ఈ కోరికలు నేను తీరుస్తానండి అని, నేను చేసేస్తానండి అని మనమైతే అంటాం కదండి. అలా అనలేదండి. మహాపురుషులు ఎప్పుడు ఒక్క మాట కూడా వారి నుంచి మరో రకంగా మనం వినం. ఏ మాట మాట్లాడినా అది ఆవేశంలో మాట్లాడనివ్వండి, ఎలా మాట్లాడనివ్వండి, ఒక శాస్త్రీయమైన ప్రక్రియలోనే వారి యొక్క వినయాల్ని కూడా ద్యోతకం చేసే ప్రక్రియలోనే ఉంటుంది. ఏమంటారు భగవద్రామానుజుడు? ఈ శరీరం స్థిరమానా అనుకుంటామండి, అనుకున్నామని అయిపోతాయా? అనుకున్న కోరికను తీర్చాలంటే మనం ఈ లోకంలో శరీరంతో ఉండాలి కదా. కనుక ఈ శరీరం దృఢమాయి అనారోగ్యం లేకుండా దృఢంగా ఉండి ఈ ఆచార్య కటాక్షం పరిపూర్ణమాయిరుందా యావనమునుల కోరిక, ఆ కోరిక తీర్చాలని అనుకుంటే యావనమునుల అనుగ్రహం ఉండాలి కదా. వారి యొక్క కటాక్షం ఉంటేనే వారి కోరికను తీర్చగలిగిన వాళ్ళం అవుతాం. కనుక இவ்வாச்சாரிய கடாட்சம் அடியேனிடத்தில் பரிபூர்ணமாயிருக்குமாய் சர்வேஸ்வரன் అడియేరిడత్తిల్ నినైతబడి కూట్టువారాదు. పరమాత్మ కూడా మనొకటి అనుకుంటే ఆయన మరొకటి అనుకున్నాడు, అవదుగా పని. కనుక నేను అనుకున్న రీతిగా వీటిని నెరవేర్చేలా భగవంతుడు కూడా చేసేటట్టయితే నేను ఈ 3 ఇడవుగళయు వీరికి ఉండే ఈ 3 లోపములను నేను సరిదిద్దుతాను అన్నారు. కనుకనే పురద్దాళ్వాన్ యొక్క తిరుక్కుమారులైనటువంటి కుమారులు ఇరువురికి కూడా వ్యాస భట్టన్, పరాశర భట్టన్ అనే తిరునామములను ఉంచి గొప్ప విద్వాంసులుగా చేసి ఈ లోకానికి అందించారు కదండి. భగవద్రామానుజులే ఆ భట్రవారిని చిన్నతనంలో వస్తే కాలక్షేపం మధ్యలో వచ్చారు. వారు వస్తే వారిని ఎత్తుకుని భగవద్రామానుజులు నమస్కారం పెట్టిన ఆయన అని ఆ పిల్లవాడి చేత నమస్కారం పెట్టించి తాము గోష్ఠి చుట్టూ పరిక్రమణం చేసి, మీరు నన్ను ఎలా చూస్తున్నారో ఇక ముందు ఇతడిని కూడా అలా చూడండి అని ఆదేశించారని కిడాంబి ఆచారం. కిడాంబి ఆచారం అంటే గురత్తాళ్వారు సమకాలికులు, వారిని ఆశ్రయించిన సమకాలికులు. వారు భట్రవారు కాలక్షేపం చేస్తుంటే 3 మార్లు లేచి నిలబడి నమస్కరిస్తే వారు ఆశ్చర్యపోయి, పెద్దలండి, ఇదేంటి మా నాయన గారితో సమాన వయస్కులు, మీరేంటి నాకు నమస్కారం పెడుతున్నారంటే వారు చెప్పారు, నాయన నీకు తెలీదు, ఒకనాడు చిన్నతనంలో నేను ఎత్తుకుని భగవద్రామానుజులు ఇలా అన్నారు నాయన అని వారు శాస్త్రం అని చరిత్ర మనకు చెప్తుంది కదండి. అలా వ్యాస భట్టర్, పరాశర భట్టర్ అనే ఇరువురిని సంప్రదాయానికి తయారు చేసి ఇచ్చారు భగవద్రామానుజులు. మరొకటి, నమ్మాళ్వార్ల విషయంలో కృతజ్ఞతానుసంధానం. భగవద్రామానుజులను ఆశ్రయించిన శిష్యులలో తిరుక్కురుహెప్పిరాన్ పిళ్ళ వారిని పుత్రత్వేన కుమారుడుగా తాము స్వీకరించి, కురుహెప్పిరాన్ అంటే నమ్మాళ్వార్లు అండి, గురుగాపురికి ఉపకారకు లేనటువంటి అనుభవం చేసి ఉండేవారు కనుక నమ్మాళ్వార్ల తిరునామాన్నే వారికి కురుహెప్పిరాన్ అని ఉంచి కురుహెప్పిరాన్ పిళ్ళ అని
అద్భుతమైన వారి చేతనే ఒకనాడు ఇప్పుడు ఇది లోపలికి ఎప్పుడు వినపడుతుంది అని ఆ కిటికీ తలుపు తీసి గదిలో ఏమిటవుతుందని చూస్తుంటే తిరువాయుడిని అనుభవిస్తున్నటువంటి తిరుపురుహై పిరాన్ బిళ్ళ అభినయిస్తూ ఆనంద బాష్పాలతోటి ఉంటే వారిని చూచి మహావిద్వాంసులు వారు, సంస్కృత వేదాంతానికి కూడా వారే ప్రవర్తన, మహావిద్వాంసులు. అట్లాంటి వారిని చూచి వీరే ఈ ప్రబంధానికి వ్యాఖ్యానం రాయట గర్హులు అని వారి చేత ఆరాయరప్పడి అనే తొలుత మొట్టమొదటి వ్యాఖ్యానమును వారి చేత అనుగ్రహింపజేశారు భగవద్ రామానుజుడు. కనుక నమ్మాడు వారి యొక్క తిరునామం ఉంచి ఒకరిని వీరు స్వీకరించారు. మూడవది బ్రహ్మసూత్రములకు భాష్యాన్ని అనుగ్రహించారు భగవద్ రామానుజుడు. కనుక మనకి ఇవాళ ఈ వైభవం అంతా లభించిందంటే దానికి కారకులు ఎవరండి? యామనవులు. వారు అనుగ్రహించినటువంటి స్తోత్రములను రేపటి నుండి మనం అనుసంధానం చేసుకుంటాం. ఇవాళ అవతరణి శ్రీమతే రమ్యజామాత్ మునీంద్రాయ మహాత్మని శ్రీరంగవాసి భూయ శ్రీ నిత్యమంగళ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై మంగళ. నాన్న మూలం ఉన్న కోసం ఉంటే చాలు. ఏమంటే ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? కాంతాయ కళ్యాణతే నథేయత్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మంగళాశాసనపరైర్మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః మంగళం. వాళ్ళు అలాగే అంటారు కానీ మనం తీసుకోకూడదు. వినబడింది.